మన చరిత్ర ఏందో, మన వీరులెవరో, మన పోరాటాలేందో మనకు తెలుసు. కానీ దేశమంతా ఎరక చేయాలి కదా. అట్లాని ఊరూరు తిరిగి చెప్పలేం. ఎట్లా ప్రచారం చేసినా అందరి కాడికి పోదు. దానికి ఒకటే ఒక తొవ్వ, ఢిల్లీలో శకటం నడుపుడు. గదేనుల్లా జెండా వందనం నాడు రాష్ట్రాల రథాలు తిప్పుతారు చూడుర్రి. ఆడికైతే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, మిలిటరోళ్ళు, సెలబ్రిటీలు బొచ్చెడు మంది వస్తారు. మళ్ళా టీవీలల్లో దేశం అంతా చూస్తారాయే. 26 జనవరి కోసం తెలంగాణ రథం రెడీ అవుతున్నదుల్లో దొరల మీద మలరబడిన చాకలి ఐలమ్మ, ఆదివాసీల కోసం దండు కట్టిన కొమరంభీం రాంజీ గోండు రథం మీద ఉంటారు. పచ్చటి అడవులు, గుట్ట మీద ఇండ్లు, గోండుల జీవితం జల్ జంగల్ జమీన్లాడాయి. అప్పట్లా నిజాం తెల్లోలతోటి కొట్లాంజేందుకు 1000 మందిని మర్రి చెట్టు కురి తీసిండ్రు కదా. 1000 ఉడల మర్రిని కూడా పెట్టిండ్రు. ఇంతకు రథం పేరేందో తెలుసునా? జై జై హే తెలంగాణ. ఉద్యమ పాట పేరే పెట్టాలని ఆఫీసర్ కాడరేసిండట సీఎం సారు. రథం ముంగట పెద్ద బోర్డు ఉంటది. మన వీరులను తలుచుకునే ఈ రథం కదులుతుంటే చుట్టూరా కొమ్ముగోయ, లంబాడ, గుసాడి ఆటలు, డప్పుల దరువులతోటి ముంగటికి పోతుంటే ఢిల్లీలో చూసే పెద్దలంతా జేజేలు వలకాల్సిందే. ప్రాక్టీస్ కూడా జోరుగా నడుస్తుంది. 4 మంది ఆర్టిస్ట్ పైన ఉంటారు, 12 మంది కింద ఉంటారు. అంటే లంబాడా డాన్స్, అట్లాగే డప్పులు, అట్లాగే కోయా డాన్స్ ఉంటుంది. తెలంగాణ వచ్చినాక ఇది 3వది. ఓ పారి బోనం, మళ్ళొక పారి బతుకమ్మ. ఈ నడుమ పట్టించుకోలేదట. కొన్ని నెలల ముందే దరఖాస్తు పెడితే డిజైన్ చూసి ఓకే చేస్తారు సెంటర్ గవర్నమెంట్ ఆఫీసర్లు. అప్పుడు మనోళ్ళంతా ఎలక్షన్ల బిజీలు ఉన్నారా. అయితే రేవంత్ రెడ్డి సార్ మొన్న ప్రధానమంత్రి సార్ ను కలిసినప్పుడు మా తెలంగాణ బండికి కూడా ఛాన్స్ ఇవ్వాలని కోరితే సరే అన్నాడట. శుక్రవారం నాడు ఢిల్లీలో రాష్ట్రపతి మేడం జెండా ఎగిరేసినాక మన జై జై హే తెలంగాణ రథం తిరుగుతుంది. అప్పుడు మొత్తం చూపిస్తాము.